హలో చిట్టి చిట్టి చిన్నారులంతా రండి రండి. ఈరోజు ఈరోజు కథ చెప్తాను. చక్కగా కూర్చొని అల్లరి చేయకుండా వినండి. ఈరోజు కథ ఏమిటంటే ఇద్దరు వ్యాపారస్తుల కథ. ఇద్దరు వ్యాపారస్తులు ఏమిటంటే ఏవో కొన్ని ఇనుము అవి ఇవి ఏవో వస్తువులు అమ్మే బిజినెస్ ఏదో ఉంటుంది వాళ్ళకు. అయితే ఇద్దరు వ్యాపారస్తులు చాలా క్లోజ్గా ఉంటారు, స్నేహితులు. వాళ్ళు చాలా సన్నిహితంగా ఉంటారు, స్నేహితులు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వ్యాపారం చేసుకుంటారు. ఆ వ్యాపారం చేసుకునేటప్పుడు ఒకరు వ్యాపారానికి పోయినప్పుడు వారి ఇంటి బాధ్యతలు వీళ్ళకి ఇంకో ఆయనకు ఒప్పచెప్పిపోతాడు. ఆయన వ్యాపారానికి పోయినప్పుడు ఆయన ఇంటి బాధ్యత ఈయనకు ఒప్పచెప్పిపోతాడు. అయితే అంత నమ్మకంగా ఉంటారు. అలా నమ్మకంగా ఉండే అతను ఒక అతను వ్యాపారానికి పోకుంటూ, నేను వ్యాపారం చేసుకొని వస్తా, నాకు 6 నెలలు టైం పడుతుంది, వచ్చే వరకు 6 నెలల వరకు మా కొడుకు నీ దగ్గర ఉంచిపోతా, చక్కగా చూసుకో, జాగ్రత్తగా ఉండు, మా మా బాబుని చక్కగా చూసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మంచిగా చూసుకుంటా, నీకేమి బాధ లేదు, మా దగ్గర కూడా పిల్లలు లేరు కదా, మీ కొడుకునే నేను జాగ్రత్తగా చూసుకుంటా, కానీ ఇంకా మీరు వెళ్ళిరండి అని చెప్తాడు ఆ వ్యాపారస్తుడు. సరే అని చెప్పి ఆయన వ్యాపారానికి వెళ్ళిపోతాడు. భార్య తను ఇద్దరు వెళ్ళిపోతారు వ్యాపారం చేసుకోవడానికి. పోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు 6 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చినాక ఎంత వస్తారు, ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటారు, మాట్లాడతారు, కానీ ఎంతసేపు చూసినా కానీ వాళ్ళ కొడుకు కనపడాడు. కొడుకు కనపడిపోయేసరికి మరి మా బాబు ఎక్కడున్నాడు, మా బాబును చూపించడం లేదేమిటి అని చెప్పి అడుగుతాడు. అడిగితే నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఏవో పనులు చేసుకుంటూ ఉన్నాను, పనులు చేసుకున్నప్పుడు ఆడుకోవడానికి మీ బాబు మా యువతల వాకిట్లోకి వచ్చేసాడు, వాకిట్లోకి రాగానే మీ బాబును ఒక గద్ద తనుకొని ఎత్తుకపోయింది అని చెప్తాడు. అయ్యో ఇంత పెద్ద బాబును గద్ద తనుకపోవడం ఏమిటిది అని చెప్పి తల్లిదండ్రులు బాధపడతారు. బాధపడిన తర్వాత ఇక కొన్ని రోజులకు బాబు వీళ్ళ కండలు పడకుండా ఆయన ఎక్కడనో దాచేసి తల్లిదండ్రులకు చూపించాడు. చూసేసరికి పిల్లగాడు లేడులే బాబు అని చెప్పి బాగా బాధపడతారు, ఏడుస్తారు, ఊరుకుంటారు. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందున్న వ్యాపారే, నేను కూడా బిజినెస్కి పోతున్నాను, నేను వ్యాపారం చేసుకొని వస్తాను, నేను ఆ భార్య మేము కూడా 6-7 నెలల దాకా పోయి వస్తాము, అంతవరకు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అని చెప్పి ఇంటి తాళాలు వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సరే మీ ఇంటిని మేము జాగ్రత్తగా చూసుకోవడం, మీరు వెళ్ళిరండి అని చెప్తారు వీళ్ళు కూడా. చెప్పిన తర్వాత ఆయన వ్యాపారానికి పోతాడు. వ్యాపారానికి పోయి మళ్ళీ వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఆయన ఇంట్లో ఒక వ్యాపారానికి వాడుకునేది ఒక లోహం ఉంటుంది, సీసం అనే లోహం అంటే మెటల్. అయితే అది చాలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అది కొంచెం ఖరీదైంది కూడా. అయితే ఆ వ్యాపారస్తుడు వచ్చే టైంకు ఇప్పుడు ఇల్లు బాధ్యత తీసుకున్న వ్యాపారం ఏం చేస్తాడంటే ఆ సీసాన్ని అంతా వేరే చోట దాచిపెట్టేసి, ఆ వ్యాపారం వచ్చే ముందనే వేరే చోట దాచిపెట్టేసుకొని మామూలుగా ఊరుకుంటాడు. ఊరుకున్న తర్వాత ఆ వ్యాపారి అతని భార్య వచ్చిన తర్వాత ఇల్లంతా తిరిగి చూసుకొని, మా ఇంట్లో చాలా సీసం ఉండాలి కదా, ఆ లోహం అంతా ఏమైంది, మా ఇంట్లో అవన్నీ లేవు, ఎక్కడ పోయినవి ఏమిటి అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, నిజమే, మీరు పోయేటప్పుడు ఉన్నది నేను చూసినా కరెక్టే, కానీ మన ఇంట్లోకి ఎలుకలు వచ్చినవి, ఆ లోహాన్ని ఎలుకలంతా తినేసినవి అని చెప్తాడు. అంటే లోహాన్ని ఎలుకలు తినడం ఏమిటిది, బియ్యము, వడ్లు, లేకపోతే పప్పు ధాన్యాలు అవి ఏమైనా ఉంటే ఎలుకలు తింటాయి, కానీ సీసం అనే లోహాన్ని సామాన్యంగా ఎలుకలు తినవు కదా. అయితే ఇది చిత్రంగానే అనిపిస్తుంది ఆయనకు, లోహాన్ని ఎలుకలు తినడం ఏమిటిది అని చెప్పి. అయితే ఇద్దరు కొట్లాడతారు. నువ్వు లోహాన్ని ఎలుకలు తినిపోయాను నేను చెప్తేనేమో నువ్వు నమ్మడం లేదు, మరి నా కొడుకుని నువ్వు గద్దెత్తుకపోయిందని చెప్తే నేనేట నమ్ముతా అని చెప్పి ఇద్దరు కొట్లాడతారు. కొట్లాడి ఇద్దరు కలిసి రాజు దగ్గరికి వెళ్తారు. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రాజు వీళ్ళకు ఏమైంది అంటే, ఇట్లా నేను వ్యాపారానికి పోయినప్పుడు నా కొడుకు నొప్పి చెప్పిపోతే ఆయన గద్ద దనకపోయిందని చెప్పిండు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇంటి బాధ్యత నేను తీసుకొని లోహము గద్దెత్తుకపోయి అది ఎలుకలు తినేసినామని చెప్పినా తప్పేమున్నది రాజా అని అడుగుతాడు. అడిగితే ఎందుకు అట్లా అయింది అని అంటే,
కావాలని ఆయన నన్ను మోసం చేసిండు, నేను ఆయన మోసం చేయని చేసిన. నా కొడుకు నాకు ఒప్పు చెప్తే ఆయన సీసం ఆయనకు ఒప్పు చెప్పేస్తా అని చెప్పి ఈ రెండో వ్యాపారి చెప్తాడు. ఆ రాజు నిజాన్ని గ్రహించి ఈ వ్యాపారి చెప్పే మాట నిజమైందే, గద్ద రావడము ఒక బాబుని తనుకొని పోవడము అబద్ధం మాట. ఈయన అబద్ధం ఆడి ఈయనను మోసం చేసిండు కనుక ఆయనకు దెబ్బకు దెబ్బ అని, మోసానికి మోసమే మందని రాజు ఈ విషయం కరెక్టే, ఆ బాబును ఆయనకు ఒప్ప చెప్పండి, మీ లోహాన్ని మీరు తీసుకోండి, ఇంకా ఇప్పటి నుంచి మంచిగా ఉండండి, ఇలాంటి మోసాలు చేయకూడదని బుద్ధి చెప్పి పంపిస్తారు ఇద్దరు వ్యాపారులకు. ఈ కథలో నీతి ఏమిటిదంటే దెబ్బకు దెబ్బ అని ఒకటి, మోసానికి మోసం. బాయ్.